కాన్హచి తెలంగాణ అరుదైన అద్వితీయమైన నృత్య రీతులకు నెలవు ఈ నేల. అయినా మనకు తెలియని శాస్త్రీయ నృత్య రూపాలు ఇంకెన్నో ఉన్నాయి. మరుగున పడిన ప్రాచీన నాట్యకళను వెలుగులోకి తెస్తున్నారు కూచిపూడి నృత్యకారిణి, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అవార్డు పద్మశ్రీ గ్రహీత పద్మజారెడ్డి. కాకతీయం పేరుతో సరికొత్త నృత్య రూపాలను అందిస్తున్నారు. తెలంగాణకంటూ ప్రత్యేకమైన నృత్యం ఉందట్టు కాకతీయ పరిచయం చేశారు. కాకతీయుల కాలం నాటి నృత్య రీతులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు పద్మజారెడ్డి. కాకతీయ ప్రముఖుడు జాయప సేనాని రాసిన నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని అధ్యయనం చేసి వాటిని నేటి తరానికి అందిస్తున్నారు. కాకతీయం పేరుతో తెలంగాణకు కూడా ప్రత్యేక నృత్య రీతిని అందించేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేకమైన సరికొత్త శాస్త్రీయ నృత్య రీతిని అభివృద్ధి చేసి దానికి కాకతీయం అనే పేరు పెట్టి అనేక వేదికలపై ప్రదర్శించారు పద్మజారెడ్డి. కాకతీయ సామ్రాజ్యానికి విశేష చరిత్ర ఉంది. కాకతీయుల పాలనలో నాటి ఓరుగల్లు, నేటి వరంగల్ పాత్ర అజరామరం. కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కాకతీయులు. రాణి రుద్రమకు దగ్గరి బంధువు అయిన జాయప సేనాని రచించిన నృత్య రత్నావళి తనలో స్ఫూర్తి నింపిందని, ఆ గ్రంథానికి నృత్య రూపం ఇవ్వాలన్న తపన నుంచి పురుడు పోసుకున్నదే కాకతీయమన్నారు పద్మజారెడ్డి. ఈ రూపకం తన చిరకాల స్వప్నమని, ఇందుకోసం ఓ దశాబ్ద కాలం శ్రమించానని అంటున్నారు. ఎందరో చరిత్రకారులను సంప్రదించానని, ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేశానని చెప్పారు. కాకతీయ రాజవంశం నాటి నృత్య రూపాలను తెరపైకి తీసుకువచ్చారు నృత్యకారిణి, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అవార్డు పద్మశ్రీ గ్రహీత పద్మజారెడ్డి. దశాబ్దం పాటు భారతదేశం, USA అంతటా వేలాది మంది ముందు ప్రదర్శించబడిన కాకతీయం 1, 2, 3 నృత్య ధారావాహికలను, నృత్య రత్నావళి నుంచి విభిన్న రూపాలను ప్రదర్శించారు. కాకతీయం ధారావాహిక ప్రధానంగా పేరిణి, సుధా రసకం, నాట్య రసకం, దండ రసక, చర్చారి, శివప్రియం, బహురూప, నృత్యం, కొల్లాట అనే 3 భాగాలలో దేశీ నృత్య రీతులను స్వీకరించారు. చారిత్రక పరిశోధన, అన్వేషణలను కొరియోగ్రఫీలో ఏకీకృతం చేయడంతో నృత్య రూపాల ప్రామాణికమైన ప్రాతినిధ్యాన్ని అందించామన్నారు పద్మజారెడ్డి. ఒక్కొక్క ఆర్టిస్ట్లో ఒక్కొక్క బిట్ ఆఫ్ థింగ్స్ని లైక్ చేస్తూ ఉంటాను. ఇది ప్రతి ఆర్టిస్ట్లోనూ నాకు వారు చేసిన శ్రమ, వారు కష్టపడిన తీరు, వాళ్ళు ప్రదర్శించే తీరు, వాటిల్లో ఒక్కొక్క డాన్సర్లో ఒకళ్ళు చేసే విధానం అనుకోండి, ఒకళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనుకోండి, ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక బ్యూటీ ఉందండి. మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియజేయాలనే తపనతో నృత్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పద్మజారెడ్డి. చారిత్రక అద్భుత కళా సౌందర్యాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకొస్తున్నారు. తాను గతంలో చేసిన నృత్య రీతులన్నీ సవాల్గా తీసుకొని చేసినవేనన్నారు. 10 ఏళ్లుగా కాకతీయం తప్ప తన మనసులో మరో ఆలోచనే లేదని, అంతగా ఈ కళలో మమేకమైపోయానని చెప్పారు పద్మజారెడ్డి. మనకు కూచిపూడి అనగానే సిద్ధేంద్ర యోగి, భరతనాట్యం అనగానే భరతముని పేర్లు గుర్తుకొస్తాయి. అలాగే కాకతీయం అనగానే జయాప సేనాని పేరు, తెలంగాణ గుర్తుకు రావాలన్నదే తన తపన అంటున్నారు పద్మజారెడ్డి. కాల ప్రవాహంలో కళలు కనుమరుగు కాకుండా కాపాడేందుకు ఆమె చేస్తున్న కృషి అభినందనీయం.